రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. ప్రీవియస్ వీడియోలో త్రూ విజువలైజేషన్ ఒక గట్ ఫీలింగ్ని ఏ విధంగా బయటికి తీసుకురావచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే మనం ఒకటి కంటిన్యూటీగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అన్నాము. అదేంటి అని అంటే 10,000 రూపాయల శాలరీ ఉన్న ఒక పర్సన్ కంపెనీ అసెట్ ఎంత ఉన్నా సరే దాన్ని 15,000 రూపాయలకి వెళ్ళాలనుకుంటారు. కంపెనీ వాల్యూ ఎంత ఉన్నా సరే అక్కడ స్కోప్ ఉన్నా లేకపోయినా దాన్ని క్రియేట్ చేసి ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది 15,000 రూపాయల శాలరీ నుంచి 30కి వెళ్ళాలనుకుంటారు. 30 నుంచి 60, 60 నుంచి 1 lakh వరకు వెళ్ళాలనుకుంటారు. ఎటువంటి స్కిల్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, లేదా వర్క్ మైండ్ సెట్ కానివ్వండి, త్రూ విజువలైజేషన్ ఎలా చేస్తే నిజంగా ఒక మనిషి నెక్స్ట్ లెవెల్ శాలరీని కానివ్వండి, లైఫ్ని కానీ చూడడానికి అవకాశం ఉంటుందంటారు. అంటే శాలరీ పెరగాలి. కొంతమంది అదే పనిగా మమ్మల్ని ఎందుకు సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంచేస్తున్నారు కానీ మాకే శాలరీ పెరగట్లేదని అంటూ ఉంటారు కదా. ఎలా శాలరీ పెరగాలి అని అంటే చాలామంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకు వ్యక్తిగతంగా ఈ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అని ఎదురు చూసే వాళ్ళకి వాళ్ళ మనోభావాలు సరిగ్గా వాళ్ళ మనోభావం, శాలరీ, కరెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కరెక్ట్. ఎందుకంటే కోరుతూ ఉంటారు, ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో తెలీదు, మనసులో ఉంటుంది. కానీ మన ప్రోగ్రామ్ చూస్తూ నిజంగా ఈ పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాల్సిందే. నరేష్, ఇందాక నీ ప్రశ్నలో నాకు చాలా సమాధానం ఇచ్చావు, చాలామందికి ఇచ్చావు. కీన్గా అబ్జర్వ్ చేసి ఉంటే ఒక వ్యక్తి తన ప్రొఫెషన్లో ఒక స్థాయి నుంచి ఆ పై స్థాయికి ఎదగాలంటే రెండు సెట్స్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఒకటి స్కిల్ సెట్, రెండోది మైండ్ సెట్. స్కిల్ సెట్ ఏంటంటే నా పై అధికారి ఏ స్కిల్స్తో మేనేజర్గా మారాడో నాకు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలన్న నాలెడ్జ్ ఒకటి ఉండాలి. రెండవది మైండ్ సెట్. మైండ్ సెట్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా ప్రతి ఎంప్లాయీ ఏం చేస్తుంటాడంటే బయట పరిస్థితులన్నీ అనుకూలంగా మారితే, కంపెనీ ఎదిగితే, లాభాలు వస్తే, టైం అయితే, 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు ప్రమోషన్ వస్తే, ఇవన్నీ ఏంటంటే కండిషనల్. ఈ కండిషన్స్ అన్నీ మారితే, ఎక్స్టర్నల్ కండిషన్స్ అన్నీ మారితే నా జీవితం బాగుపడుతుంది. సో ఎక్స్టర్నల్ కండిషన్స్ మారేంత వరకు మనిషి ఎదురు చూస్తుంటాడు. ఎవరినైనా అడిగితే నా చేతుల్లో లేదు, ఇంకా రావాలి, జీతం పెరగాలి, ఇది పెరగలేదు కాబట్టి ఇంకో కంపెనీకి వెళ్తే నేను జీతం పెరుగుతుందని వేరే కంపెనీ కోసం ఎదుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడ జాయిన్ అవుతే నేను అనుకున్న శాలరీ వస్తుందా అని. అంటే ప్రతిదీ బాహ్య పరిస్థితులే నా జీతం పెంచడానికి సహకరిస్తాయి అని నమ్మినప్పుడు ఆ పరిస్థితులు మారేంత వరకు మనిషి ఎదురు చూస్తాడు. చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాడు. అనుకోకుండా అవి మారితే తనకు అనుకూలంగా అదృష్టవశాత్తు మనిషి శాలరీ పెరుగుతుంది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్ని ఇంటర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని తెలిస్తే, ఇంటర్నల్ పవర్తోనే మనం ఎక్స్టర్నల్ కండిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని తెలిస్తే ఖచ్చితంగా మనిషి చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు. అది ఒక విజువలైజేషన్ మాత్రమే చేయగలదు. నెంబర్ 1, తన శాలరీ కానీ ప్రస్తుతం తన ఆదాయం కానీ ఏంటో ఫస్ట్ తెలియాలి. ఇది నా శాలరీ, దీనికి అయ్యే ఖర్చులు ఇంత 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 అవుతున్నాయి, ఐ వాంట్ దిస్ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 శాలరీ ఎంత కావాలన్నారు? 15 నుంచి 20. నేను 25 చెప్తాను. ఊరికి అనడానికే కాదు, నాకు లాజిక్ ఉంది. 10,000 to 20 to 25,000 వరకు తను శాలరీ రావాలి. శాలరీ రావాలంటే చాలామంది నాకు శాలరీ రావాలి అని అనుకుంటారు. విజువలైజ్ ఎలా చేయాలి? హౌ డూ యూ ప్లాన్ ఇట్? మీకు వచ్చే 10,000 శాలరీకి మీ ఖర్చుల్ని మీరు ఆలోచించిన తర్వాత ఇప్పుడు మీకు 25,000 ఎందుకు రావాలో ఒక పర్పస్ స్టేట్మెంట్ తయారు చేయాలి. పర్పస్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడగలిగే ఒకే ఒక భాష ఏంటంటే పర్పస్, ఒక ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఊరికే శాలరీ పెరగాలి ఎందుకంటే అందరికీ ఉంది కాబట్టి. నో, దిస్ డజంట్ వర్క్. నెంబర్ 1, స్కిల్ సెట్ మీద పనిచేయాలి. నీ స్కిల్స్ ఏంటి? నీ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? నేను ఇంకో ఎడ్యుకేషన్ చదివితేనో, నెక్స్ట్ కోర్సు చదివితేనో, లేదా ఇంకో ట్రైనింగో లేదా ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేస్తేనో నాకు శాలరీ పెరుగుతుంది, నా క్వాలిఫికేషన్ పెరుగుతుంది అనుకుంటే స్కిల్ సెట్ మీద వర్క్ చేయాలి. ప్యారలల్గా విజువలైజేషన్ మైండ్ సెట్ మీద ఎలా వర్క్ చేయాలంటే దీన్ని లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళని ఏమంటామంటే నేనే బయట పరిస్థితుల్ని ప్రభావితం చేయగలను. ఆర్గనైజేషన్లో ఎవరైనా నా పనిని మెచ్చేటట్టు చేయాలంటే నా చేతుల్లోనే ఉంది, నేను ఎదగాలంటే అది నా చేతిలోనే ఉంది నమ్మే వాళ్ళకు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం.
ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే నువ్వు నన్ను నచ్చితే, బాస్ కనుక నన్ను ఇష్టపడితే అప్పుడు నాకు ప్రమోషన్ వస్తే అప్పుడు శాలరీ పెరుగుతుంది. నేను ఈ కంపెనీ కనుక మారితే, నా డెసిగ్నేషన్ మారితే అప్పుడు శాలరీ పెరుగుతుందని సాధారణ పరిస్థితుల్నే మారాలని నమ్మే వాళ్ళని ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఇప్పుడు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ డెవలప్ చేయడం కోసం విజువలైజేషన్ ప్రాసెస్ ఏంటంటే, నా శాలరీ పెరగాలంటే నాకు ఏ పర్పస్తో పెరగాలని అనుకుంటున్నాను. పర్పస్ స్టేట్మెంట్లో ఒక నిజాయితీ ఎక్కడైనా ఉండాలి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, నేను పై చదువులు చదవాలనుకుంటున్నాను. పై చదువులు చదివి నా క్వాలిఫికేషన్ పెంచుకోవాలని అనుకుంటే నేను కట్టాల్సిన ఎగ్జామ్ ఫీజుకు నా దగ్గర డబ్బు లేదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల నా ట్యూషన్ ఫీజుకు నాకు డబ్బులు కావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా నా శాలరీ పెంచుకోవాలి అన్న ఒక పర్పస్ స్టేట్మెంట్ వాళ్ళకు ఉన్నప్పుడు వాట్ దే డూ ఇస్ దట్ నౌ యూ కెన్ స్టార్ట్ విజువలైజేషన్. నౌ హౌ డూ యూ స్టార్ట్? ఒక కామ్ ప్లేస్లో ఎవ్రీ డే సేమ్ టైం సేమ్ ప్లేస్ మీరు కూర్చొని నౌ క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్, టేక్ డీప్ 3 బ్రీతింగ్స్. రిలాక్స్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని నౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీకు ప్రమోషన్ కానీ, మీరు కోరుకుంటున్న శాలరీ కలిగిన ఎంప్లాయీ కానీ మీరు అవుతే ఎలా ఉంటారు, మీ వర్క్ ప్లేస్ ఎక్కడుంటుంది, ఆ టైంలో మీకు ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ, శాలరీ పెరిగినప్పుడు కానీ మీ స్టేట్మెంట్ మీరు చూసుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ మీకు ఎలా కనిపిస్తుంది? బ్యాంక్ స్టేట్మెంట్. యూ విజువలైజ్ దట్ బ్యాంక్ స్టేట్మెంట్. యూ విజువలైజ్ వెన్ సంబడి హూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీకు చాలా ప్రధానమైన ఇష్టమైన వ్యక్తులు మిమ్మల్ని మీకు శాలరీ పెరిగినందుకు అభినందిస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నౌ గెట్ దట్ ఫీలింగ్. మానసికంగా ఆ ఎమోషన్ ఎప్పుడైతే అనుభూతి చెందుతావో, ఆ అనుభవంలోకి వచ్చిందో అదే ఎమోషన్ను మళ్ళీ మళ్ళీ పొందడం కోసం మనసు ప్రయత్నిస్తుంది. మనసు ప్రయత్నించినప్పుడు మైండ్ ఆ అనుభవం కోసం మార్గాలను వెతుకుతుంది. మార్గాలను వెతికినప్పుడు నువ్వు చేసే ప్రయత్నం సునాయాసంగా ఉంటుంది. సునాయాసంగా ఉన్న ప్రయత్నం 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు నువ్వు అనుకున్న టార్గెట్కు రీచ్ అయ్యే అవకాశాలు 100కు 100% నీకు కనిపిస్తాయి. దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ బికాజ్ ఐ హ్యావ్ డన్ దిస్ విత్ మెనీ పీపుల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కానీ, ఉన్న కంపెనీలో వస్తున్న శాలరీ కంటే ఎక్కువ శాలరీ రావడం కోసం తను చేయాల్సిన ప్రయత్నాలు, స్కిల్ సెట్ను ఒకవైపు డెవలప్ చేసుకుంటూ మైండ్ సెట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి చేయవలసిన విజువలైజేషన్. నెంబర్ 1 రిలాక్స్, నెంబర్ 2 బ్రీత్, నెంబర్ 3 విజువలైజ్. విజువలైజ్ ఫ్యూచర్ స్టేట్. నిజంగా నీకు ప్రమోషన్ ఆ డబ్బులు వస్తే ఎలా ఫీల్ అవుతావో, ఎవరైనా నీకు దగ్గర వాళ్ళు అభినందిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో, డబ్బులు వస్తే వచ్చిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మీకు స్టేట్మెంట్ ఎలా కనిపిస్తుందో, ఎప్పుడైనా సరే మీ మొబైల్లో SMS బ్యాంక్ నుంచి వస్తే ఆ SMS బీప్ సౌండ్ ఎలా వినిపిస్తుందో చూసినప్పుడు, శాలరీ డిపాజిట్ అయినప్పుడు XXXX అనే అకౌంట్ వచ్చి యువర్ బ్యాలెన్స్ అని వస్తుందే, ఆ స్టేట్మెంట్ని జస్ట్ విజువలైజ్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ యూ నీడ్ టు డూ. యూ డూ దిస్ రెగ్యులర్లీ 6 months to 1 year, you are going to get that salary 10,000 to 25,000 rupees is exactly what going to happen. Let them practice and they will come back to our studio and share this story. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇది ఎవరో ఎంప్లాయీకో కాదు నారాజు, మనం నేను ఎవరినో పిలుద్దాం స్టూడియోకి వద్దాం అంటున్నాం కదా, ఆల్రెడీ మన స్టూడియోలోనే ఉన్న నాగరాజ్తోనే మాట్లాడదాం. నారాజు, నువ్వు చాలా స్మాల్ ఎంప్లాయీగా స్టార్ట్ చేసావు. నీకు కేవలం కోరిక లక్ష్యం ఉండేదే తప్ప మార్గం అప్పుడేం నాకు తెలిసి లేదు. 15,000 రూపీస్ శాలరీతో స్టార్ట్ చేసావు కదా, ఇవాళ కంపెనీకి CEO స్థానంలో ఉన్నావు. అది ఎలా సాధ్యమైందో చెప్పు నారాజు. ప్యాషన్ అండి. నేను పని బయటికి వెళ్తే చాలనుకునే ఆలోచనతో టైంతో సంబంధం లేకుండా వర్క్ చేశాను. అయితే కొంతమంది అన్నారు కూడా నాకు ఆఫీస్లో, ఎలానంటే నువ్వు ఎక్కువ చేసినంత మాత్రాన నీకు ఎక్కువ తీసుకొచ్చేస్తారా అంటే, పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎంత చేస్తావు అంతే చేయి, మూసుకొని ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి అనేవాళ్ళ. రియాలిటీ ఇది. నేను అది చూసేవాడిని కాదు. నా గోల్ ఎప్పుడు అంటే బియాండ్ ఉండేది. నేను స్టేజ్ ఎక్కితే నేను ఇలా అనర్గళంగా మాట్లాడగలుగుతాను, నేను ఇలా చేయగలుగుతాను. ఆ స్టేజ్నే నేను రియాలిటీలో చూడాలి, దానికి ఎంత కష్టపడితే బెటర్గా ఉంటుంది అనే పాయింట్లో నేను
వెళ్ళాను. ఆ ప్రాసెస్లో సుమన్ సార్ ఏమనుకున్నారో తెలీదు, 15,000 రూపాయల శాలరీని వెంటనే 30,000 చేశారు. స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నాం. మిగతా వాళ్ళందరూ ఆలోచించినట్టు కాకుండా కొత్తగా ఆలోచించావు. ప్యాషన్. అవును, నేను శాలరీ అనే మోడల్ లేను. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ అనుకుంటాను. మనం చేసే పని ఎంత అందంగా చేసి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే పొద్దున్నే లేచి నా గురించి బాగా చేశాడు వర్క్, ఏ స్టైల్ ఆఫ్ మోడ్లో చేసి ఉంటాడో, నేను ఖర్చు ఎక్కువగా కూడుకున్నటువంటి దాంతో నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. పెద్ద పెద్ద సెట్టింగ్లు ఉండాలి, హడావుడి ఉండాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని నిజాయితీగా చేసి అందులో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత నాలెడ్జ్ని కనుక, ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా మనల్ని ఎవరినైనా సరే చూస్తారు, అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసినా సరే మనకు ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇస్తారని నమ్ముతాను నేను. మన పని మనం నిజాయితీగా చేయటం అనేది మన బాధ్యత. అంటే ఇప్పుడు అదే ఏంటంటే నువ్వు ఇంటర్నల్గా మనమే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు తప్ప వాళ్ళెవరో గుర్తించాలని కాకుండా మనం చేయాలనుకున్నది చేస్తుంటే గుర్తించడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అని అదే అన్నది ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. వన్ మోర్ ఏంటంటే నాకు నేనే పెద్ద మోటివేటర్ అని అనుకుంటాను సార్. అంటే నేను చూసిన గ్రౌండ్ రియాలిటీ అది. నా గతం నాకు బాగా తెలుసు. నేను చాలా క్లియర్గా నేను ఎవరి మీద ఏది డిపెండ్ అవ్వను. నా మైండ్ సెట్ కంప్లీట్ నన్ను నేను మోటివేట్ చేసుకుని బయటకు వచ్చేస్తాను అంతే. డిప్రెషన్ అనేది బోరింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. వెరీ గుడ్. ఎక్కువసేపు అక్కడేం హోల్డ్ అవ్వను నేను. మీరు ఎప్పుడన్నా నన్ను చూస్తే నన్ను దగ్గరుండి అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, అసలు అది సెన్స్లో కూడా రానివ్వను. ఆందోళనలో ఉంటా, కంటెంట్ బాగా వస్తుందా రాదా అనే ఆందోళన చూసి. బోరు ఫీల్ అయ్యేంత టైం లేదు ఎందుకంటే అది బోరింగ్. కానీ ఇప్పటికీ ఒకటి ఉంటుంది సార్, అంటే ఇంకా చేయాల్సిన జర్నీ చాలా ఉంది కదా అనేటువంటి. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ సార్. అది మన దగ్గర నిజాయితీగా పనిచేసుకునేటువంటి తత్వం ఉంటే మనల్ని ఎక్కడి దాకా తీసుకొని వెళ్తుంది. మనీ కూడా వెతుకుతూ ఉంటుంది ఎవరి దగ్గరికి అసలు సంబంధం లేకుండా ఒక మనీ మంత్ర సబ్జెక్ట్ వచ్చింది నా దగ్గరికి, విజువలైజేషన్ అనే సబ్జెక్ట్ వచ్చింది, అన్వర్ గారి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ వచ్చింది. అంటే చెప్తున్నాను, అనంతకృష్ణ స్వామి గారి త్రూ కానివ్వండి, ఏదైనా సరే. అంటే నేను చేసుకునే పనిలో మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ అనుకున్నాను, నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మనం ఎంత నిజాయితీగా పనిచేస్తే అంత ఆ స్థాయిలో మనల్ని చుట్టూ అబ్జర్వ్ చేసేటువంటి యూనివర్స్ కూడా ఆ స్థాయిలో పరిస్థితులే తీసుకెళ్తాయి. అన్నైతే చాలా ఇనీషియల్ టైంలో అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వర్క్ డిస్టర్బెన్స్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆఫీస్లో ఇప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ దేనికంటే దారుణంగా ఉంటాయంటే దేశ రాజకీయాల కంటే దారుణంగా ఉంటాయి. క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, అనుభవించేవాడికి తెలుసు. క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, దారులన్నీ మూసేస్తారు, 100 పాలిటిక్స్ ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అని అంటే అసలు మనం దేనికోసం పనిచేస్తున్నాము, దేన్ని చూడగలుగుతున్నాము, మన అవుట్పుట్ అనే దాని మీద మన అవగాహన ఉంటే ఎంత దూరం ఉన్నా లాక్కెళ్ళొచ్చు. ఇవన్నీ చుట్టుపక్కల వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, ఇవన్నీ ఏంటంటే ప్లస్ మనం ప్యారలల్గా మన టాలెంట్ని డెవలప్ చేసుకోవడం, స్కిల్ సెట్ మైండ్ సెట్ సార్. ఈ రెండు నేను పడి లేచే ప్రాసెస్లో నేను చూసింది అదే. నాకు తగిలిన దెబ్బలు కానివ్వండి, ఎంత పెద్ద ఇదైనా సరే ఆర్గనైజేషన్లో నన్ను ఒక చోట కూర్చోబెట్టారని అంటే నా చుట్టుపక్కల జరగలేదనేది కాదు, రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుంటే అది కొంచెం ఎక్కువ అవుద్ది. విధానం ఎలా అయితే మనం మార్చుకుంటామో, అరే మనం చూసే విధానం వాడు చూసే విధానం తేడా ఉందిరా అనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కామన్ సెన్స్ సార్ ఇది. ప్రతి ఆఫీస్లోనూ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, ఆడికి ఇచ్చేసారు. నువ్వు చూసే విధానం, నీ విజన్ కంపెనీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. వీడి దగ్గర విజన్ ఉంది, వీడి పనికి వస్తాడు అనుకుంటే వాళ్ళని పిక్ చేసుకుని ఇచ్చేస్తుంది. భజన చేసేటువంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, వేరే విషయం. బట్ 6 months గ్యాప్లో అది అర్థమైపోద్ది. నీ విజువలైజేషన్కి ఎవరు అడ్డు రాదు కాబట్టి నిజాయితీ సార్, ప్యాషన్ ప్లస్ నిజాయితీ, ఆటోమేటిక్గా డబ్బు నడుచుకుంటూ వస్తుంది మనకి. 15 నుంచి 30 నుంచి 40 అసలు ఇవాళ నా శాలరీకి మనం కూర్చుని మాట్లాడుకునే దానికి సంబంధం లేదు. బట్ బెస్ట్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ. నన్ను ఒకసారి గుర్తు చేసుకున్నట్టుంది. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్ పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ
వాడిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి ఆ జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మరి ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. థ్యాంక్ యూ.